ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హై అలర్ట్ కొనసాగుతోంది. కాక్రోచ్ పార్టీ నిరసన కొనసాగుతుండగా ఆందోళనకారులపై కేంద్రం నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఆందోళనకారులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ యూజ్ చేస్తున్న ఈ దళాలు మరోవైపు సోషల్ మీడియా కట్టడికి జంతర్ మంతర్ దగ్గర ఇంటర్నెట్ బంద్ చేశారు. ముందు జాగ్రత్తగా 18 మెట్రో స్టేషన్లను ఇప్పటికే మూసివేశారు అక్కడ అధికారులు. మరోసారి జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హై అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు కాక్రోచ్ పార్టీ నిరసన కూడా కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా? అధికారులు ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి గోపి? జంతర్ మంతర్ వద్ద ఇంకా కాక్రోచ్ పార్టీ నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కేంద్ర పెద్దలతోటి చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటు తమ నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన ఇదే విధంగా కొనసాగుతుంది అంటూ కూడా సిజేపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. శని ఆదివారాలు కావడము, కళాశాలలు లేకపోవడం తోటి ప్రస్తుతం జంతర్ మంతర్ వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థులు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు, నాయకులంతా కూడా ఒకే అంశాన్ని పదే ప్రభుత్వానికి వినతి చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుంది అనేది కూడా ప్రధానంగా అయితే వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఇటు బీజేపీ పెద్దలు కూడా ఈ అంశం పైన కూడా విద్యార్థులతో 2 సార్లు కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఏదైతే ప్రధానంగా లీకేజీ అంశానికి సంబంధించి ఇప్పటికే 47 మందిని ఇప్పటికే జాతీయ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి తొలగించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి పరీక్షలు 2024 పరీక్ష పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా తెచ్చిన చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా బీజేపీ ప్రధాని తన ఎక్స్ ఖాతా వేదికగా అయితే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకే తమ నిరసన కొనసాగుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ కూడా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి సంబంధించి కూడా శాంతించాలి, ఇంకా కీలక అంశాలపైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లను ఒకవేళ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీగానే మోహరించడం జరిగింది. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30,000 మంది వరకు కూడా ఇటు రాష్ట్ర కేంద్ర బలగాలతోటి ఇక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు, సిజేపీ కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఒకవైపు విద్యార్థులతోటి సిజేపీ కార్యకర్తలతోటి చర్చలు జరుపుతూనే మరోవైపు పరీక్షలకు సంబంధించిన సంస్కరణలు కేంద్రం ఒకవైపు చేస్తుంటే చర్చల్లో పాల్గొంటూనే తమ నిరసనలు ఇంకా ఉధృతం చేస్తాము, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామంటూ కూడా నేతలైతే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గోపి, 2 సార్లు జరిగిన చర్చలు కాస్త విఫలమయ్యాయి. మరోసారి చర్చలు జరగబోతున్నాయి కేంద్రం అలాగే సిజేపీ మధ్య. ఈసారి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది పరిస్థితి? అయితే ఇక్కడ విద్యార్థులు ఏదైతే నిన్న ఇచ్చిన వినతి పత్రానికి సంబంధించి 3 ప్రధాన షరతులకు సంబంధించి 2టిని కూడా ఒప్పుకునేందుకు కొంత కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకే అంశాన్ని పదే విద్యార్థులు అయితే అడుగుతూ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు నైతిక బాధ్యత వహించట్లేదు అనేది కూడా ఇటు విద్యార్థులు అయితే అడుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఇటు విద్యార్థులు, అదే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మధ్యన కూడా ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సింది అంటూ కూడా పట్టుబడుతూ ఉండడం తోటి మరి కొంత ఉధృతంగా అయితే ఇటు ఈ ప్రొటెస్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో మరి ఏమి జరగబోతుందన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో ఇటు ఇంటర్నెట్ సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేసినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదే ఒకే అంశాన్ని కూడా సిజేపీ ప్రస్తావిస్తుంది. విద్యార్థులంతా కూడా భారీ స్థాయిలో జంతర్ మంతర్ వద్దకు చేరుకొని తమకు సంఘీభావం చెప్పాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. ఒకవైపు విద్యార్థులంతా కూడా ఇటు ఈ యొక్క ప్రొటెస్ట్ లోకి పాల్గొంటున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగానే కేంద్ర బలగాలను భారీగా ఢిల్లీ రప్పియడం జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న పోలీసులను కూడా
ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంటున్నారు. దాదాపు 30,000 మంది కూడా సెంట్రల్ ఢిల్లీలో పహారా కాస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరి ఈ ప్రొటెస్ట్ ఏ విధంగా మలుపు జరగబోతుంది అనేది కూడా మరి చూడాలి. విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున కూడా తమకు నచ్చిన ప్లకార్డ్స్ పట్టుకొని తమ వినూత్న రీతిలో మాత్రం ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటు వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ప్రస్తుతం వేల సంఖ్యలకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఒకవేళ చర్చలు విఫలమైతే తమ ఏదైతే ఉద్యమాన్ని వృద్ధితం చేస్తామంటూ కూడా ఇప్పటికే సిజేపీ నేతలు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా గోపి, మరోవైపు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ దళాలు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది జంతర్ మంతర్ దగ్గర. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే పోలీసులు ఒకే విషయాన్ని పదే సిజేపీ నేతలకైతే చెప్తూ ఉన్నారు. ఎవరైతే నిరసన తెలిపేందుకు వచ్చారో వాళ్ళంతా కూడా జంతర్ మంతర్ లోనే నిరసన తెలపాలి, బయట ఎవరు కూడా ఉండకూడదు అనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బయట ఉండడం వల్ల కొంత ఇతర అంశాలను కూడా దాంట్లో పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు ఈ అంశానికి సంబంధించి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తున్నామని చెప్తున్నారో అది హింసగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ లోని ప్రధాన వేదిక వద్దకు వచ్చే రూట్ లో సెక్యూరిటీ చెక్ ను దాటి లోపలికి వచ్చే సమయంలోనే అక్కడ ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి అందులో వచ్చేవారు ఎవరైనా నేరపూరితమైన గతంలో నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఈ సభా స్థలానికి వస్తుంటే మాత్రం అటువంటి వారి విషయాలను వెంటనే పోలీసులకైతే తెలియజేస్తున్నారు. ఆ వెంటనే పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే జంతర్ మంతర్ వేదికగానే గత 4 రోజులుగా కూడా ఇటు సిజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్య పాటల యుద్ధము కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజు చర్చల అనంతరం ఏం జరుగుతుంది? సిజేపీ మరి శాంతిస్తుందా లేదంటే ఉద్యమాన్ని వృద్ధితం చేస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.